అన్నా ఒక టీ ఇవ్వండి. టీ లేదు, చాయ్ ఉంది. చాయ్ ఇవ్వండి, బట్ షుగర్ కొంచెం ఎక్కువ వేయండి. ఏంటన్నా ఇంత షుగర్ వేసినావు? నువ్వే కదా షుగర్ ఎక్కువ కావాలన్నా. నార్మల్ చాయ్ ఇవ్వండి. అలా చెప్పాలి. సర్లే కానీ ఏమున్నాయండి? కాఫీ, బూస్ట్, హార్లిక్స్. మరి నువ్వు ఏమన్నావు? నీకు లేవు బే, మీకున్నాయి. చెప్పండి. ఒక మంచి స్ట్రాంగ్ కాఫీ ఇవ్వండి. కాఫీ తాగొద్దండి, మీ గ్లామర్ పాడైపోద్ది. మంచిగా లెమన్ చాయ్ ఇస్తాను, తాగండి. ఓకే ఇవ్వండి. మీరేమన్నా సినిమాలో యాక్ట్ చేశారా? ఎందుకండి? సినిమా హీరోయిన్లా ఉంటేనే. లేదండి. మిమ్మల్ని చూసి పిదా సినిమా హీరోయిన్ అనుకున్నానండి. ఓ అవునా, థ్యాంక్ యూ. అవును, మీ పేరేం పేరండి? రమ్య. మీరు కానీ సినిమాల్లోకి వెళ్తే ఒక సమంత, శ్రీలీల, పూజా హెగ్డే అందరూ ఫేడ్ అవుట్ అయిపోతారండి. ఇక్కడ ఓన్లీ టీయే అనుకున్నా, పౌడర్లు కూడా అమ్ముతున్నారే. పొగడతలు కాదండి బాబు, మీలాంటి అందమైన అమ్మాయిని చూస్తే ఆటోమేటిక్గా తన్నుకుంటూ వచ్చేస్తుంటాయి. అవునా, నిజమా? ఒకసారి నన్ను ముట్టుకోండి. ఎందుకండి? ముట్టుకోండి చెప్తాను. అబ్బా, ఇన్ని రోజులు నేను పాలనే తాకాను కానీ ఫస్ట్ టైం అండి పాలనే తాకి. చాలామంది అమ్మాయిలు వస్తూ వెళ్తూ ఉంటారు, ఫస్ట్ టైం ఒక అందమైన అమ్మాయి వచ్చింది. ఎవరండి? మీరే అండి. మీరు నన్ను చాలా పొగుడుతున్నారండి. నిజమండి బాబు, అసలు టైం విలువ ఎప్పుడు తెలియదో తెలుసా? ఎప్పుడు? నీలాంటి అందమైన అమ్మాయి పక్కన ఉన్నప్పుడు. అయితే నేను ఇప్పుడు అందంగా ఉన్నానంటారా? అందంగా ఉన్నారా? అసలు బ్యూటిఫుల్ తెలుగులో ఏమంటారో తెలుసా? ఏమంటారు? రమ్య అంటారు. ఏమండి, మీతో ఒక సెల్ఫీ దిగచ్చా? దేనికి? రోజు గుడికి వెళ్ళడం ఎందుకని? అంటే దేవత లాంటి మీరు నా ఫోన్లో ఉంటే గుడికి ఎందుకండి వెళ్ళడం? ఎంతయింది? ఏమండి, మీరు మా షాపుకి రావడం ఒక వరం. మీరు మనీ ఇచ్చారంటే షాప్ అవుతుందండి. ఓకే అండి. ఎక్స్క్యూజ్ మీ, మీ నెంబర్ ఇస్తారా? ఎందుకండి, ఫోన్లో ఎక్స్చేంజ్ చేసుకుందాం. అదేంటండి? అంటే ఒకరికొకరిని తెలుసుకోవాలి కదా. బాయ్. బాయ్. నాకు ఫోన్ ఇచ్చింది కానీ లాక్ నెంబర్ ఏంటో చెప్పకుండా పోయిందేంటి? ఏమై ఉంటుంది? 1 2 3 2500. 2500 ఓపెన్ అయింది. మీకెలా తెలుసు అమ్మాయిలో? ఎందుకంటే ఆ ఫోన్ నాదే. టీ అమ్ముకునేది కాకుండా సైడ్ బిజినెస్లో ఫోన్లు కూడా అమ్మేసుకుంటున్నారా? ఆ అమ్మాయి ఇచ్చింది. యాదవ్వా తాట తీస్తారే. ఈ అమ్మాయి దొంగ.